అందరికీ మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చూడండి, మా నాన్నగారికి చీనీ సిమిలి అంటే ఇష్టం. చీనీ వేయకుండా కిస్మిస్ నువ్వులతో సిమిలి, కుండలోనే వేపిన జీడిపప్పుతోని వెన్న కొంచెం వేసి, అంటే అదే చూసారు కదా, పెట్టాను ఆల్రెడీ. ఆ జీడిపప్పు ఈ రెండు మా నాన్నగారి గురించి. ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్తున్నాను కాబట్టి వాళ్ళకి ఇవ్వడానికి గుత్తుపోగు మనీ ప్లాంట్. నా గురించి కానీ మా నాన్నగారి గురించి కానీ ఫుడ్ అవుతుందని బీట్రూటు, కలువ నాడలు, అదే తామర తూట్లు, మరి క్యాబేజ్, అదే రెసిపీ ఆల్రెడీ చెప్పాను. ఆ ఫుడ్ నాన్నగారికి పుచ్చి పన్ను నొప్పి కాబట్టి మర్రి ఓళ్ళ చూర్ణం. మా తమ్ముడికి ఒంట్లో బాగాలేదు కాబట్టి పలకరింపుకి హనీ బాటిల్. మార్కెట్కి వెళ్ళలేదు, ఏమీ వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. ప్రతి ఒక్క పని చేశాను. కానీ హనీ ఒక్కటే బయట నుంచి తెప్పించింది. ఇవన్నీ కొన్ని బయట నుంచి తెచ్చినవే, కానీ షాపులకి వేలు ఖర్చు పెట్టి షాపింగ్ చేసి నేను ఏమీ చేయలేదు. ఇంతటితో సెలవు తీసుకున్నానండి. మళ్ళీ మీ ముందుకు వస్తాను.